ఓకే. ఓకే. ఓకే అమ్మా. చేరువచ్చిన వారందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఇటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి కన్న అయిన మన దేవాతి దేవుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఒక అవకాశంగా నాకు ఇచ్చినటువంటి స్థానిక సంఘ కాపరి మరి సహోదరులు ప్రకాష్ అన్నయ్య గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన పాఠం కయీనుకు భార్య ఎక్కడి నుండి వచ్చింది. కయ్యనుకు భార్య ఎక్కడి నుండి వచ్చింది. 1 మినిట్ అండి. ఒక్క నిమిషం, కొంచెం సెట్టింగ్ వేరుగా ఉంది. స్పీడ్ తగ్గించి. ప్రార్థన చేసుకుని మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించే కన్న తండ్రి, నాన్న వందనాలండి. మరి ఒక దినాన్ని ఇచ్చి మరి మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. మరి కొన్ని మాటలు సిద్ధపడి నేను చెబుతూ ఉండగా వింటున్న మా సహోదరులకు, అలాగే తండ్రి చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని, విలువైన మీ మాటలు తండ్రి మరి చెప్పబడుతుండగా మంచి మనసాక్షితో తండ్రి మేము వినుటకు మంచి జ్ఞానాన్ని దయచేయమని కోరుకుంటూ, ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ చిన్ని ప్రార్థన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్య నామంలో ఈ ప్రార్థన అడిగి మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. కయ్యనుకు భార్య ఎక్కడి నుండి వచ్చింది. మరి ఒకసారి, కయ్యనుకు భార్య ఎక్కడి నుండి వచ్చింది. ఈ విషయం మీద మరి క్రైస్తవుల్లోని అనేకమైన అపోహలు, అనుమానాలు, రకరకాల ఆలోచనలు దీని మీద ఏర్పడి క్రైస్తవ్యం నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే సరైన ఆధారపూరితంగా ఇది ఎక్కడ కనిపించట్లేదండి. ఆదామే మొదటి వ్యక్తి అయినప్పుడు కయ్యనికి మరి భార్య ఎక్కడి నుంచి వచ్చేస్తది. మరి అందులో ప్రతి విషయాన్ని కూడా మరి రాయించాలి కదా. కాబట్టి పూర్తి బైబిల్ మనకు రాలేదని, పూర్తి సమాచారాన్ని దేవుడు ఇవ్వలేదని రకరకాల వాదనలు, భిన్నాభిప్రాయాలు సమాజంలో మనకు ఏర్పడుతున్నాయి. క్రైస్తవుల విషయం పక్కన పెడితే ఈ విషయాల్ని మరి ఎందుకంటే ప్రపంచంలో క్రైస్తవ్యం అనేది చాలా విస్తరిస్తూ చాలా పెద్ద స్థాయిలో ఈ ప్రపంచంలో ఉంది. ఇంచుమించు 400 కోట్ల మంది క్రైస్తవులుగా ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఈ క్రైస్తవ్యాన్ని అదుపు చేయాలి, కట్టడి చేయాలి, దీన్ని ముందుకు సాగనివ్వకూడదు అని రకరకాల ఆలోచన చేస్తూ నాస్తికులు గాని, హేతువాదులు గాని, ముస్లిం సహోదరులు గాని, అలాగే మత ఛాందస్వాదం కలిగిన మనుషులు గాని ఈ ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో బైబిల్ని యొక్క గొప్పతనాన్ని ముందుకు తీసుకెళ్ళకూడదు. బైబిల్లో విషయాలు మనం ఎత్తి తప్పులు చూపించి ఇది పూర్తిగా అర్ధరహితంగాను, తప్పులతో కూడిన విధంగాను ఉంది. కాబట్టి బైబిల్ సరైనది కాదని సమాజంలో నిరూపిస్తూ అనేక మంది క్రైస్తవుల్ని ఇటువంటి విషయాలు చూపిస్తూ అనేక మంది క్రైస్తవ్యంలో ఉన్న మనుషుల్ని, క్రైస్తవుల్లో ఉన్న భక్తుల్ని, విశ్వాసుల్ని తప్పుదారిని పట్టిస్తూ నాస్తికులు గాను, హేతువాదులు గాను వాళ్ళ యొక్క మతాల్లో కలుపుకున్నటకు మత ఛాందస్వాదులు గాని మరి క్రైస్తవ్యం నుంచి ఉన్న భక్తుల్ని, విశ్వాసుల్ని బయటికి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒక్క పదంతో దీనికి ఆన్సర్ మనం చెప్పలేము. కాబట్టి బైబిల్లో పూర్తి వివరణ 26 గ్రంథాల్లో దేవుడు భద్రపరిచాడు. కాబట్టి
ఇందులో ఏముంది? ఎక్కడుంది? ఎలా ఉంది? ప్రతీది కూడా అన్ని కోణాల్లోను పరిశీలించి, అన్ని వాక్యాల్ని అన్ని వాక్యాలను కూడా దగ్గరగా తీసుకొని, దేవుడు ఏం చెప్పాడో, ఆయన ఉద్దేశ్యం ఏంటో పరిశీలించి దీన్ని సమాధానాన్ని మనం తెలుసుకోవాలి. ఆహ్, బైబిల్ తప్పుపడదామని, బైబిల్‌లో కించపరుద్దామని, బైబిల్‌ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పక్కకు పెడదామని నేను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అనే వాదంతో నేను అనుకున్నదే నిజమనే వాదంతో వచ్చిన వాళ్ళకి మనం సమాధానం చెప్పినా, చెప్పకపోయినా వాళ్ళు వినరు. చెప్పినా వినరు, చెప్పకపోయినా దానికి సరైన ఫలితము ఉండదు. కాబట్టి నిజంగా దేవుడంటే భక్తుండి, నిజంగా దేవుడంటే భయముండి, బైబిల్ నేను పూర్తిగా నమ్ముతున్నానండి. యేసుక్రీస్తు వారిని నా రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నాను. బైబిల్‌లో ఇటువంటి సందేహాలు నాకు ఏర్పడ్డాయి. దేవుడు తప్పు రాయించడు. దేవుడు బాగానే రాయిస్తాడు ప్రతి విషయాన్ని కూడా. కానీ నాకిది చాలా అనాలోచితంగా ఉంది. అర్థం కావట్లేదు అని తెలుసుకునే వరకు మాత్రం దీని యొక్క వివరణని, దీని యొక్క ఏంటి అసలు ఎక్కడ దాగి ఉంది, రహస్యం ఏంటన్నది తెలుసుకునే బాధ్యత, చెప్పే బాధ్యత కూడా క్రైస్తవులుగా మనకుంది. అలాగే ఎవరైనా మంచి మనసుతో అడిగితే వాళ్ళు కూడా చెప్పే విషయం ఉంది. అందుకే పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మూడో అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మూడో అధ్యాయం. ఈ విషయాన్ని పేతురు గారు రాస్తున్నారు. ఏమంటున్నారంటే, పేతురు గారి పత్రిక మూడో అధ్యాయం 15, 16 వచనాల్లో ఒక విషయాన్ని పేతురు గారు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఏమంటున్నారంటే, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండు. ఏమంటున్నారంటే, హేతు అంటే బైబిల్‌ని తప్పు పట్టాలని గాని, బైబిల్‌లో ఉన్న విషయాన్ని నిజంగా తెలుసుకొనుటకు గాని, మంచి హృదయం గాని, చెడు హృదయంతో గాని ఎవరైనా ప్రశ్నలు వేస్తున్నప్పుడు, హేతు అడుగు ప్రతి ప్రశ్న కూడా సాత్వికంతో సమాధానం చెప్పే బాధ్యత క్రైస్తవుడిగా మనకుంది. అందుకే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండు అంటున్నాడు పేతురు గారు. అంటే ఎవరు ఏ ప్రశ్న అడిగినా కూడా చెప్పవలసిన బాధ్యత మనకుంది. కాబట్టి మనం చెప్పాలి. మంచి హృదయంతో అడిగినా, చెడు హృదయంతో అడిగినా ఆ ప్రశ్న యొక్క సమాధానాన్ని మనం బైబిల్ నుండి చెప్పాల్సిన బాధ్యత క్రైస్తవుడిగా మనకుంది. కాబట్టి మరి ఈ విషయం గురించి మనం ఆలోచిద్దాం. అసలు ఈ విషయం ఎక్కడుంది? కయీనుకి భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రస్తావన ఎక్కడుందో మనం చూసినట్లయితే ఆదికాండము 4 అధ్యాయం. ఆదికాండము 4 అధ్యాయం 16, 17 వచనాల్లో ఈ విషయం మనకి ప్రస్తావించబడింది. ఆదికాండం 4 అధ్యాయం 16, 17 వచనాలు. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్లి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముండెను. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. ఇక్కడ కయీను హేబేలుని చంపిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇదిగో ఇక్కడ ఉండకూడదు, నువ్వు చేసింది చాలా తప్పు అని దేవుడు కయీన్ని దేశదిమ్మరగా విడిచిపెట్టి ఆ ప్రాంతం నుంచి తరిమివేయటం జరిగింది. తరిమివేసిన తర్వాత కయీను ఒక ప్రాంతానికి వెళ్ళాడంట. అది నోదు దేశం. ఇక్కడ నోదు దేశం అనే ప్రాంతానికి వెళ్ళి ఒక స్త్రీని వివాహం చేసుకుని, ఒక స్త్రీని పెళ్ళాడి ఆమెతో ఒక కుమారుని కన్నట్టు ఇందులో మనకు కనిపిస్తుంది. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. ఇక్కడ 2 విషయాలు మనకు కనిపిస్తుంది. ఒకటి నోదు దేశం, 2 కయీనుకు భార్య. అసలు ఇక్కడ మనకి నలుగురే కనిపిస్తున్నారు. నలుగురిలో ఒకరు చనిపోయారు. ఆదాము గారు, అవ్వమ్మ, అలాగే హేబేల్ గారు. ఈ కయీనేమో హేబేల్‌ని చంపేస్తే ఇంక ముగ్గురే ఉన్నారు. ఆదాము, అవ్వమ్మ, కయీను. ఈ ముగ్గురిలో మరి స్త్రీ ఎక్కడి నుంచొచ్చింది? స్త్రీ సడెన్‌గా ఎక్కడి నుంచి వచ్చేసింది అని ఈ వచనాన్ని పట్టుకుని ఆదాము గారే కాదు, ఆదాము గారి కన్నా ముందు వేరొక మనుషులున్నారు. ఆదాము గారి సమకాలికులు వేరొక మనుషులు కూడా ఉన్నారు.
ఆదాము గారే మొదటి వ్యక్తి కాదు. ఆదాము గారి కన్నా ముందు వేరే వ్యక్తులున్నట్టు రకరకాల వాదనలు మరి ఈ వచనాన్ని సరిగ్గా విభజించలేక దీని దీని యొక్క ఉద్దేశ్యం ఏంటో తెలుసుకోలేక క్రైస్తవుల్లో ఉన్న మనవాళ్లే చాలా మంది ఏం చేస్తారంటే రకరకాల వివరణలు ఇచ్చేసి ఆదాముకు సమకాలికులు చాలా మంది ఉన్నారు. ఆదాం మొదటి వ్యక్తి కాదు. దేవుడి విషయాన్ని మనకి పూర్తిగా రాయించలేదు అని ఏవేవో పుస్తకాలు వాళ్ళ మదిలో పుట్టిన ఆలోచనల్ని ఆ పుస్తకాల రూపంలో రాసేసి జనంలోకి విడిచిపెట్టేశారు. అంటే క్రైస్తవ్యంలో సరైన అవగాహన లేకుండా చిన్న విషయం, చాలా చిన్న విషయం అయినప్పటికీ దీని మీద సరైన అవగాహన లేకుండా వాళ్ళు ఇష్టానుసారమైన ప్రసంగాలు చేసి వాక్యాన్ని వక్రీకరించి తప్పుడు బోధనలు సమాజంలోని తీసుకెళ్లి క్రైస్తవ్యాన్ని కుక్కలు చెంపిన విస్తరి కింద చేసేశారు. చేసేస్తే దీన్ని చక్కటి క్రమంలోనికి నడపటానికి మరి మన ఆత్మీయ తండ్రి అయిన శ్రీ జయశాలి పీడి సుందరరావు గారు ఒక చక్కటి వివరణని బైబిల్లోంచి అన్ని విధాల 66 పుస్తకాల యొక్క సారాంశాన్ని తీసుకుని, ఎందుకంటే ప్రతి వచనంలోనూ ప్రతి వాక్యంలో ఎక్కడెక్కడ ఎలా ఉందో ప్రతి విషయాన్ని తీసుకుని ఒక చక్కటిని వివరణని కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని మరి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ పాఠంలో మనం ముందుకెళ్ళి కొలది ఈ పాఠం యొక్క వివరణ మనకు అర్థమవుతూ ఉంటుంది. క్షమించండి. బైబిల్‌లో మరి ఇటువంటి వివరణలు చక్కగా ఇచ్చి మరి మన ఆత్మీయ తండ్రి గారు చక్కటి వివరణ ఇచ్చి దీనికి పూర్తి వివరణతో కూడిన పాఠాన్ని మనకి ఇవ్వటం జరిగింది. అసలు కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగొచ్చిందో మనం ఆ విషయాన్ని మనం చూసినట్లయితే ఆదికాండము 5వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 5వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూసినట్లయితే ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు అప్పుడప్పుడు మృతి పొందెను. ఇక్కడ ప్రారంభంలో ప్రారంభంలో ఉన్న మనుషుల యొక్క ఆయుష్లు చూస్తుంటే 1000 సంవత్సరాలుగా 1000 సంవత్సరాలు ఇంచుమించు 1000 సంవత్సరాలు వాళ్ళ ఆయుష్ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. 5వ వచనంలో ఆదాము గారు 930 సంవత్సరాలు బ్రతికినట్లు, తర్వాత ఆదాము గారికి పుట్టిన కుమారుడు షేతు 6వ వచనం, షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషుని కనెను. ఎనోషుని కనిన తర్వాత షేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేతు బ్రతికిన దినములన్నీ 912 అప్పుడు అతడు మృతి పొందెను. ఇక్కడ షేతు విషయంలో 912 సంవత్సరాలు బ్రతికినట్టు, అలాగే ఆదాము గారి విషయంలో 930 సంవత్సరాలు బ్రతికినట్లు కనిపిస్తుంది. అలాగే 4వ వచనంలో కూడా చూస్తే షేతును కనిన తర్వాత ఆదాము గారు షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనెను అని మరి ఆదికాండం 5వ అధ్యాయం 4వ వచనంలో కనిపిస్తుంది. అలాగే షేతు విషయంలో కూడా మనం చూస్తే 6వ వచనంలో మనకు కనిపిస్తుంది. షేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అలాగే 9వ వచనంలో షేతన్నాయన ఎనోషుని కంటే ఎనోషు 905 సంవత్సరాలు బ్రతికి కుమారులను కుమార్తెలను కన్నట్లు కనిపిస్తుంది. అలాగే 12వ వచనంలో కేయినాను, తర్వాత 15వ వచనంలో మహలలేలు, 18వ వచనంలో హెరెదు, 21వ వచనంలో హానోకు, తర్వాత 27వ వచనంలో మెతూషెల. ఇలా ఒక్కొక్కరు చూస్తే ఇంచుమించుగా వీళ్ళందరూ కూడా 1000 సంవత్సరాలు, దాదాపుగా 1000 సంవత్సరాలు బ్రతికి ఉన్నట్లు బ్రతుకుతూ పిల్లలకంటూ మొదటి వ్యక్తి పేరును ప్రస్తావించి తర్వాత కుమారులను కుమార్తెలను కన్నట్టు చాలా విషయాలు ఇందులో ప్రస్తావించుకుంటూ వచ్చారు. అప్పుడు వయస్సు చూస్తే ఒక్కొక్కరికి 1000 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఉదాహరణకు ఒక 20 సంవత్సరాల వయసున్న వ్యక్తి అన్ని విధాల మరి శారీరకంగాను మానసికంగాను వివాహం చేసుకోవడానికి, వివాహ వ్యవస్థలో ప్రవేశించడానికి అన్ని విధాల అర్హత కలిగి ఉంటాడు. అటువంటి అర్హత కలిగిన వ్యక్తి 20 సంవత్సరాల్లో పెళ్లి చేసుకుంటే 21వ సంవత్సరంలో తనకు పిల్లలు పుడితే 20 సంవత్సరాలు గడిచిన తర్వాత, అంటే పెళ్లి చేసుకునే వ్యక్తి 40 సంవత్సరాలకు వస్తే ఆయనకి 20 సంవత్సరాల వయసున్న పిల్లలు ఉంటారు. వాస్తవమే కదండి. 20 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటే 21వ సంవత్సరంలో బాబో పాపో పుడితే ఈయనకి 40 సంవత్సరాలు వచ్చేసరికి వీళ్ళ పిల్లలకి 20 సంవత్సరాల వయసు వస్తుంది. అలాగే
ఈ ఈ మొదటి వ్యక్తి 40 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 60 సంవత్సరాలకెళ్తే వీళ్ళ పిల్లలకి 40 సంవత్సరాలు వస్తుంది. వాళ్ళ పిల్లలకి 20వ సంవత్సరాన్నే పెళ్లి చేస్తే, వీళ్ళ తండ్రికి ఎలాగైతే చేసామో అలాగే చేస్తే, వీళ్ళ తండ్రికి 60 సంవత్సరాలొచ్చేసరికి వీళ్ళ పిల్లలకి అంటే 20 మనవడికి కూడా 20 సంవత్సరాల వయసొస్తుంది. అంటే ఒక్క తరంలోనే ఒక్క మనిషి ఒక్క తరంలో 3 జనరేషన్స్ ఆయనకి కనిపిస్తుంది. 3 జనరేషన్స్‌ని ఒక మనిషి తన తరంలో చూస్తున్నట్టు మనకనిపిస్తుంది. 20 సంవత్సరాలు పెళ్లి చేసుకున్న వ్యక్తి 40 సంవత్సరాలకి తండ్రయ్యి, 20 సంవత్సరాల కుమారుడికి తండ్రిగా ఉన్నాడు. ఈయన 60 సంవత్సరాలకొచ్చినప్పటికి ఎ ఈ 20 సంవత్సరాల వ్యక్తి 40 సంవత్సరాల కుమారుడుండి, 20 సంవత్సరాల మనవడున్నాడు. అంటే 3 జనరేషన్స్ ఒక వ్యక్తి లైఫ్ స్పాన్‌లో మనకు కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది. మరి 900 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు బ్రతికిన ప్రారంభ మానవుల్లో ఎంతమంది పిల్లలు పుట్టుంటారు? అందుకే దేవుడు మొదటగా పుట్టిన సంతానాన్ని ఆ నేమ్‌ని, ఆ పేరుని ప్రస్తావించి తర్వాత కుమారులు పుట్టారు, కుమార్తెలు పుట్టారని చెప్పడం జరుగుతుంది. అలాగా మరి ప్రతి ఒక్క తరంలో చూసుకుంటే, ఒక్కొక్కరి తరంలో చూసుకుంటే మరి మొదటి జనరేషనే కాకుండా రెండో జనరేషన్‌లో కూడా అనేక మంది పిల్లలు వాళ్ళు పెళ్లిళ్లు చేసుకొని పిల్లలు కంటూ ఉన్నారు. అలాగా ఇంచుమించు ప్రతి ఒక్కరు కూడా 900, 1000 సంవత్సరాలు బ్రతుకుతున్నప్పుడు ఎంతమంది పిల్లల్ని ఎలా కనేసుంటారు? ఒకసారి ఆలోచించండి. అంటే దీంట్లో ఆన్సర్ మనకి ఇక్కడే దొరికేస్తున్నట్టు మనకనిపిస్తుంది. అంటే వీళ్ళ జనరేషన్‌లో, వీళ్ళ వివాహ వ్యవస్థలో, వీళ్ళ ఏజు దాటుతూ వెళ్తున్నప్పుడు అనేక మంది పిల్లల్ని కంటున్నట్టు మనకి ఈ వచనాల్లో మనకనిపిస్తుంది. ఈ ఆదికాండం 5వ అధ్యాయం 5వ వచనం నుంచి 27వ వచనం వరకు మనం చూస్తే వీళ్ళందరూ కనిపిస్తున్నారు. తర్వాత లెముకు, తర్వాత నోవాహు వీళ్ళందరూ కూడా మనకు కనిపిస్తున్నప్పుడు అంటే వీళ్ళల్లో ఉన్న ఒక స్త్రీ, వీళ్ళకి పుట్టిన ఒక స్త్రీ ఆదాము గారి గర్భంలోంచి పుట్టిన స్త్రీ గాని, లేదంటే ఆదాము గారి తర్వాత షేతు గారి గర్భంలోంచి పుట్టిన వాళ్ళు గాని, తర్వాత ఎనోషు గారి గర్భం నుంచి పుట్టిన వాళ్ళు గాని, వీళ్ళ పిల్లల్లో ఒక స్త్రీని మరి కయీను అన్న వ్యక్తి పెళ్లి చేసుకున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఎలాగవుతుందంటే అవుతుంది. ఎందుకంటే వీళ్ళు 900 సంవత్సరాలు వయసున్నప్పుడు వీళ్ళకు 100, 150 సంవత్సరాలొచ్చేసరికి వివాహ వ్యవస్థలోకి ప్రవేశించటానికి సిద్ధపడిన 20 ఏళ్ల స్త్రీ మనకి కనిపిస్తది. ఎందుకంటే వీళ్ళ వయస్సును బట్టి చూస్తుంటే చాలా ఈజీగానే మరి చాలా మంది పిల్లలున్నట్టు, అప్పటికే చాలా మంది స్త్రీలున్నట్టు ఈ లెక్కల ప్రకారం చూస్తే చాలా మంది మనకు కనిపిస్తున్నారు. కాబట్టి అందులో ఉన్న ఒక స్త్రీనే కయీను పెళ్లి చేసుకోవటం జరిగింది. దీనికి రకరకాల వాదనలు, బైబిల్ తప్పు, మళ్ళీ క్రైస్తవులైన వాళ్ళే బైబిల్‌లో రకరకాల వచనాలు దీన్ని సరైన క్రమంలో విభజించలేక, దీన్ని సరైన క్రమంలో పెట్టలేక, దీన్ని వాళ్ళ మనసులో పుట్టిన ఆలోచనలు జోడించేసి ఇష్టం వచ్చినట్టు బైబిల్‌ని క్రైస్తవులు గాని, క్రైస్తవేతరులు గాని బైబిల్‌పై అపార్థాలు చేసుకుంటూ రకరకాల వాదనలు వినిపించుకుంటా వెళ్ళిపోయారు. కాబట్టి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనంలో ఒకని నుండి అంటే 17వ అధ్యాయం 26వ వచనం 26 మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుడిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఒకని నుండి ప్రతి జాతి మనుషుడు పుట్టినట్టు, ఒకరి నుండే ప్రతి జాతి మనుషుడు వచ్చినట్టు మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ భూమి మీదకొస్తున్న ప్రతి మనిషి కూడా ఇప్పుడు 850 కోట్ల మంది జనాభా ఉన్నారంట. ఈ 850 కోట్ల జనాభా కూడా ఒకని నుండి వచ్చిన వారే. ఆదాము గారి నుండి వచ్చిన వాళ్ళే. ఈ ఆదాము గారి నుండి వచ్చిన వాళ్ళల్లో ఒక స్త్రీని కయీను పెళ్లి చేసుకోవడం జరిగింది. మరి చెల్లిని గాని, కూతురిని గాని పెళ్లి చేసుకోవచ్చా? తప్పు కదా! అని చాలా మంది మాట్లాడొచ్చు. ఎప్పుడు కూడా ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏ కాలంలో జరిగింది? ఆ కాలం యొక్క పరిస్థితులు ఎలాగున్నాయి? అప్పుడు విధి విధానాలు ఎలాగున్నాయి? దాన్ని తీసుకొచ్చి ఇప్పుడున్న దాంతో మనం కంపేర్ చేయకూడదు. ఎప్పుడిదప్పుడే. కాబట్టి దాని గురించి కూడా మరి చక్కటి వివరణని ఇదే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో మరి ఒక మాటని
దేవుడు రాయిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఆ అజ్ఞాన కాలములను అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను అంటే ప్రారంభ కాలంలో ఆదాము గారు గాని, ఆదాము గారి తర్వాత వచ్చిన సంతానాల్లో గాని, ఆ 1000 సంవత్సరాల్లో బ్రతికిన వారు గాని, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. చూచి చూడనట్టుగా, చూసి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెను. మనుషులకు ఆజ్ఞాపించాడు. ఇప్పుడైతే అటువంటి రూల్స్ లేవు. ఇప్పుడు చెల్లెల్ని, కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి లేదు. ఎందుకంటే ప్రారంభంలో సంతానం అభివృద్ధి చెందటం కోసం దేవుడు ఒక చక్కటి ప్రణాళికని ఏర్పరిచి, ఇదిగో మరి వీళ్ళందరూ నా గర్భంలోంచి వచ్చినోళ్ళే. ఆదాము గారు గాని, అవ్వ గాని నా గర్భంలోంచి వచ్చినోళ్ళే. ఆదాముకి అవ్వ ఏమవుతుందప్పుడు? కూతురవుతుంది. ఎందుకంటే ఆదాము గారి గర్భంలోంచి అవ్వని తీసుకొచ్చాడు. కూతురిని చేసుకున్నాడు. అలాగని రకరకాల తప్పుడు వాదనలు, తప్పుడు ఆలోచనలు పెట్టేసుకొని ఆహ్, ఇప్పుడున్న క్రమంగా ఇప్పుడున్న ఆలోచన విధానంతో అప్పుడున్న పరిస్థితులు మనం ఆలోచించకూడదు. ఎందుకంటే సృష్టి ప్రారంభంలో ఉంది. సృష్టి కార్యక్రమం జరుగుతూ ఉండి, సృష్టి కార్యక్రమంలో జరిగిన తర్వాత మనుషులు విస్తరిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇందులో ఒక్కొక్కరుగా ఎలా అభివృద్ధి చెందాలో దేవుని సంకల్పానుసారంగా దేవుని చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా ప్రతీది కూడా జరిగించుకుంటూ వెళ్ళాడాయన. కాబట్టి ఇప్పుడున్న విధానాలతో అప్పుడున్న విధానాలను పోల్చకూడదు. అప్పుడున్న విధి విధానాలని ఇప్పుడున్న విధి విధానాలతో కంపేర్ చేసి కంపేర్ చేయకూడదు. అలా చేయటం వల్ల మరి తప్పుగా కనిపిస్తుంది గానీ, సరైన అర్థవంతంగా ఉండదు. కాబట్టి దేవుడు ఆ కాలాలను, ఆ అజ్ఞాన కాలాలను చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే మీరు అలా చేయకూడదు. అందుకే లేవి కాండంలోకొచ్చేసరికి మరి ఆదికాండం అయిన తర్వాత లేవి కాండంలోకొచ్చేసరికి, లేవి కాండం 18వ అధ్యాయంలో ఒక విషయాన్ని మరి ఖచ్చితంగా చెప్తున్నారు. ఇదిగో ఇప్పుడైతే మీరు మరి మీ కూతుర్లు గాని, మీ చెల్లెలు గాని చేసేసుకుంటారేమో అటువంటిది ఇప్పుడు కుదరదు. అప్పుడైతే సంతానాభివృద్ధి కోసం నేను చూసి చూడనట్లు మరి నా ఆలోచన ప్రకారం సంకల్పానుసారం ప్రకారం నేను దాన్ని అలా చేశాను గానీ, ఇప్పుడైతే మీరు అలా చేయడానికి లేదు. లేవికాండము 18వ అధ్యాయము, లేవికాండము 18వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానచ్ఛాదనం తీటుకు వారిని సమీపింపకూడదు. రక్త సంబంధులు అంటే చెల్లెలు గాని, అక్క గాని, మరి తోటి సహో సహోదరీమణులు ఎవరైనా గాని, వాళ్ళ మానచ్ఛాదనలు తీయడానికి వెళ్ళకూడదు. అలాగే 9వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, నీ సహోదరి మానచ్ఛాదనమును అనగా ఇంటిలో పుట్టినదేమి, వెలుపల పుట్టినదేమి, నీ తండ్రి కుమార్తె యొక్కయేనను, నీ తల్లి కుమార్తె యొక్కయేనను మానచ్ఛాదనమును తీయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో నీ కుటుంబంలో పుట్టిన నీ అక్క అవ్వచ్చు, నీ చెల్లి అవ్వచ్చు, నీ సహోదరిమణులు ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళకూడదు. అలా దేవుడు ఒక ఆజ్ఞను ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇప్పుడైతే మరి మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళటం కుదరదు. ఒక్క స్త్రీనే పెళ్లి చేసుకోవాలి. ఒక్క స్త్రీనే పెళ్లి చేసుకొని, ఒక్క స్త్రీతోనే వివాహ వ్యవస్థలో ప్రవేశించి, ఆ ఒక్క స్త్రీతోనే మరి దేవుడు అనుకున్న సంతానాభివృద్ధిని మరి మన గర్భాల ద్వారా జరిగించాలి. కాబట్టి కయీనుకి భార్య ఎక్కడి నుంచి వచ్చిందంటే, కయీనుకి మరి ఆదాము గారి గర్భంలోంచి వచ్చిన పిల్లల నుండే మరి ఒక స్త్రీని కయీను పెళ్లి చేసుకోవడం జరిగిందని మనకి విషయం అర్థమవుతుంది. అలాగే ఇంకొక విషయాన్ని కూడా మరి అదే ఆదికాండంలో మనకి ప్రశ్నగా మరి ఎత్తి అనేకమైన వాదనలు వినిపించడం జరుగుతుంది. ఆ విషయాన్ని కూడా మనం చూసినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయము ఆదికాండము 4వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్లి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను. ఇక్కడ ఇంకొక ప్రశ్న వచ్చింది మనకి. ఏంటా ప్రశ్న అంటే నోదు దేశం. అసలు ఈ నోదు దేశం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే కయీను తండ్రి అయిన దేవుడు కయీన్ని ఆ ప్రాంతం నుంచి పంపివేసినప్పుడు నోదు దేశానికి వెళ్ళిపోయినట్టు చెప్తున్నాడు. అంటే మరి కయీను వెళ్ళక ముందే దేశం ఉంది. అక్కడికి వెళ్ళిపోయి నోదు దేశంలో ప్రవేశించాడని రకరకాల వాదనలు వినిపించడం జరిగింది. ఈ విషయాన్ని కూడా మనం గ్రహించినట్లయితే ఈ ఆదికాండంలో జరిగిన విషయాల్ని మరి ఈ ఆదికాండంలో ఏ విషయాలైతే జరిగాయో దీన్నంతటిని కూడా ఇంచుమించు 1000-1500 సంవత్సరాల తర్వాత వచ్చిన మోషే గారు ప్రస్తావించి రాయటం జరుగుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బైబిల్‌ని ఎప్పుడు చదివినా ఏ కాలానికి సంబంధించింది, ఏ ప్రాంతానికి సంబంధించింది,
ఏ సమయంలో ఎవరికి చెప్పారు? ఒక్కరికి చెప్పారా? సమూహాన్ని ఉద్దేశించి మాట్లాడారా? లేకపోతే అందరికి కలిపి చెప్పారా? ఈ విషయాలన్నిటిని గుర్తుపెట్టుకొని, మరి వీటన్నిటిని మదిలో ఉంచుకొని బైబిల్‌ని చదవాలి. మనం ఇష్టానుసారంగా చదివి, ఇష్టానుసారంగా బైబిల్ యొక్క వచనాల్ని విడగొట్టుకుంటూ వెళ్ళిపోతానంటే, ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నారంటే, బైబిల్‌లో ఉన్న వచనాల్ని ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ఎంత వచనం? 18వ వచనం చూస్తే, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చిందేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన యెడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగులు దేవుని వానికి కలిగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములో ఏదైనను తీసివేసిన యెడల దేవుడి గ్రంథంలో వ్రాయబడిన జీవ వృక్షంలోని జీవ వృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయను. ఇక్కడ ఖచ్చితంగా కఠినంగా ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఇందులో నుంచి ఒక విషయాన్ని చేర్చొద్దు. ఇందులో నుంచి ఒక విషయాన్ని తీసేయొద్దు. కలపొద్దు, అలాగే చేర్చొద్దు. ఒక విషయాన్ని తీసేయొద్దు అని ఖచ్చితంగా చెప్తున్నప్పుడు, మనం ప్రతి విషయాన్ని కూడా మదిలో పెట్టుకొని, ప్రతి విషయాన్ని కూడా మరి గుర్తించుకుని, అసలు ఏ కాలానికి చెంది, ఏ విధంగా ఎవరు రాస్తున్నారు, ఏ ఏ విషయాలు దృష్టిలో పెట్టుకొని ఈ బైబిల్ చదివితే మనకు అర్థమవుతుందో పూర్తిగా దృష్టిలో ఉంచుకుని మాత్రమే బైబిల్‌ని మనం చదవాలి. ఉదాహరణకు విజయవాడ అనే పట్టణం ఆంధ్రప్రదేశ్‌లో క్యాపిటల్‌గా మనకున్నట్టు కనిపిస్తుంది. ఈ విజయవాడ అనే పట్టణం ఒక 50 సంవత్సరాల క్రితం ఆ పట్టణానికి ఉన్న పేరు విజయపురి అంట. విజయపురి 50 సంవత్సరాల క్రితం దానికున్న పేరు విజయపురి. దాని తర్వాత దాని పేరు విజయవాడగా మార్చడం జరిగింది. ఇప్పుడు 50 సంవత్సరాల క్రిందట విజయవాడ అన్న పేరు లేదు. పేరు లేనప్పుడు 50 సంవత్సరాల క్రితానికి వెళ్లి, అంటే 50 సంవత్సరాలు వెనక్కి వెళ్లి విజయవాడ, విజయవాడ అని ప్రస్తావిస్తే అందరూ కూడా వింతగా చూస్తారు. ఎందుకంటే విజయవాడ అన్న పేరు అప్పటికి రాలేదు కాబట్టి. అదే 50 సంవత్సరాల తర్వాత విజయవాడగా ఆ పట్టణం పిలువబడుతుంది. పిలువబడుతున్నప్పుడు మరి మనం చూసాం కాబట్టి 50 సంవత్సరాల తర్వాత ముందున్న వాళ్ళు గాని, 50 సంవత్సరాలు గడిచొచ్చిన వారు గాని చూస్తే ఇది ముందు విజయపురి అనే పట్టణంగా పిలువబడుతుంది. కాలక్రమేణా ఇది విజయవాడగా మారింది. అంతకుముందు ఒక ఖాళీ ప్రదేశం అయ్యుండొచ్చు. దానికి కూడా పేరు ఉండకపోవచ్చు. అలాగ పేరు లేదని అది తప్పు, అది విజయవాడ కాదు, విజయపురి కాదు అనటానికి సరిపోదు. ఎందుకంటే కాలక్రమేణా పేర్లు మారుతూ, మారుతూ వస్తున్నాయి. ఉదాహరణకు రాజమండ్రి అనే ప్రదేశం ఉంది. రాజమండ్రి అనే ప్రాంతం ఉంది. దానికి అసలైన పేరు రాజమహేంద్రవరం. అది దాని మొదటి పేరు. అయితే ఇంగ్లీష్ వాళ్ళొచ్చాక ఆ పేరు తిరక్కు మొత్తం మీద ఏమైందంటే దాన్ని రాజమండ్రి కింద మార్చారు. తర్వాత మళ్ళీ గవర్నమెంట్స్ రావటం, ఇది రాజమండ్రి కరెక్ట్ కాదు, రాజమహేంద్రవరంగానే దీన్ని మారుద్దామని మళ్ళీ దాన్ని రాజమహేంద్రవరం కింద మార్చారు. అంటే కాలక్రమేణా సంవత్సరాలు గడుస్తూ ఉండగా ఆ యొక్క పేర్లు మారటం, లేదా కొన్ని కొత్త ప్రాంతాలుంటాయి. ఇప్పుడు హైదరాబాద్‌లో హైటెక్ సిటీ, కొండాపూర్ అన్న ప్రాంతాలు ఒక గుట్టగా ఉండటం వల్ల ఆ ప్రదేశానికి కొండలు ఎక్కువ ఉండటం వల్ల కొండాపూర్ అని నామకరణం చేసి దాన్ని ఒక అడవులు, గుట్టలు, రాళ్ళు, రప్పలతో ఉండేది. దాన్ని అలా చూస్తుంటే ఇప్పుడు ఆ కొండాపూర్‌లో కొన్ని వందలు, వేలు ప్రదేశాలొచ్చేసాయి. రకరకాల కాలనీలు, రకరకాల ప్లేస్‌లు, రకరకాల ప్రదేశాలు ఇవన్నీ వచ్చేసినాయి. అంటే ఒక 15, 20 సంవత్సరాల క్రితం వెళ్ళినప్పటికి కొండాపూర్ ప్రాంతం ఒక్కటిగానే ఉంది. తర్వాత రకరకాల పేర్లు రావటం, రకరకాల కాలనీలు రావటం, రకరకాల రోడ్స్ రావటం, అన్ని రకరకాలవన్నీ వచ్చి కొత్తయన్నీ మారుతూ వచ్చాయి. ఎందుకంటే కాలక్రమేణా అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఆ ప్రదేశాలకు ఆ పేర్లు రావటం జరిగింది. అలాగే మోషే గారు రాస్తున్నప్పటికీ ఏ ప్రదేశంలో అయితే కయీను ప్రవేశించి ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడో ఆ ప్రదేశం
మోషే గారు ఆ గ్రంథాన్ని రాస్తున్నప్పటికీ అది నోదు దేశంగా పిలువబడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అప్పుడు తెలియని ప్రదేశం పేరు ఏదైతే ఉందో ఇప్పుడు నోదు దేశం అన్నట్టు దాన్ని మోషే గారు దృష్టిలో ఉంచి నోదు దేశం అని అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంతేగాని తప్పు రాసేశారు. ఆదాం గారి కన్నా ముందు వేరొక ప్రాంతాలున్నాయి. వాటికి పేర్లు పెట్టున్నాయంటే ఆల్రెడీ అక్కడ మనుషులున్నట్టు కదా! కాబట్టి ఆదాం గారి కన్నా ముందు మనుషులున్నారు అని తప్పుడు వాదనలు వీటన్నిటిని కూడా నమ్మకూడదు. ఎందుకంటే దేవుడు ఏ విషయాన్ని చెప్పినా ఖచ్చితంగా ఒక్కసారి చెప్పినా, 100 సార్లు చెప్పినా అది ఖచ్చితంగా 100% రైట్ అయ్యే ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకుని మరి బైబిల్‌నెప్పుడు కూడా తప్పుడు కోణంలో మనం అర్థం చేసుకోకుండా, ఎవరైనా ఒకేళ తెలియకుండా మంచి హృదయంతో అడిగితే వాళ్ళకి సమాధానం చెప్పటానికి, అలాగే మూర్ఖులు ఎవరైనా కూడా వచ్చినా వాళ్ళకి చెప్పండి. కానీ మేము పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు, అదే కరెక్ట్ అని రకరకాల వాదనలు మాత్రం పెడితే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. ఒకసారి చెప్పి వదిలిపెట్టేసేయండి అంతే. వాళ్ళు వినటం, వినకపోవటం వాళ్ళిష్టం. చెప్పటం మన బాధ్యత కాబట్టి ఒకసారి చెప్పాం అయిపోయింది. మంచి హృదయంతో మాత్రం సహోదరులు ఎవరైనా అడిగితే ఖచ్చితంగా మరి ఈ పాఠం కయీనుకి భార్య ఎక్కడి నుంచొచ్చింది? అలాగే నోదు దేశం ఎక్కడ అసలు ఎలా ప్రస్తావించబడింది? ఎందుకొచ్చింది? ఈ సంగతులన్నీ ఎలా జరిగినియి? ఇవన్నీ ఈ వచనాల ప్రకారం మనం చూసుకుంటూ వచ్చినప్పుడు మనకి చక్కటి మరి వివరణ మరి ఈ పాఠం ద్వారా మనకు అర్థమవుతున్నట్టు మనకు కనిపిస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ ప్రశ్నలు వేసి ఈ ఆలోచనల విధానానికి వెళ్ళిపోయి ఏదో చేసేద్దామన్న విషయాన్ని పక్కన పెడితే బైబిల్‌ని అర్థం చేసుకోవటానికి మనం బైబిల్‌ని ఎలా చదివితే బావుంటుందో ఈ విషయాలు దృష్టి ఉంచుకొని చక్కగా బైబిల్‌ని ఆలోచిస్తూ, బైబిల్‌ని చదువుతూ, బైబిల్‌లో ఉన్న ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్లి మరి మూలోపదేశాలను విడిచిపెట్టి మహాజ్ఞాన సంగతులు నేర్చుకొనుటకు ముందుకు వెళ్తూ మన యొక్క జీవితాల్ని మరి దేవునిలో చక్కగా నడిపించుకోవాలని కోరుకుంటూ, ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ, మరి చక్కటి అవకాశం ఇచ్చిన అన్నయ్య గారికి మరి ప్రకాష్ అన్నయ్య గారికి వందనాలు తెలియజేసుకుంటూ, ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగించుకుందాం. కళ్ళు మూసుకోండి. మిక్కిలిగా ప్రేమించే కన్న తండ్రి, నాన్న వందనాలు. మరి చక్కటి విషయాన్ని మా మధ్య ఉంచి తండ్రి, మరి ఈ రోజు పాఠంగా చెప్పటానికి నాకిచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. అలాగే సహోదరులు మరి మాతో పాటు ఎవరెవరైతే తండ్రి మరి ఈ కార్యక్రమంలో ఉండి మీ మాటలు వినటానికి ఇష్టపడుతున్నారో వీళ్ళందరూ కూడా మరి బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మంచి మనస్సాక్షితో తండ్రి మీ మాటలను మేము అంగీకరించి మీ యొక్క ఉద్దేశాన్ని ఎక్కడ కూడా మరి తప్పుగా అర్థం చేసుకోకుండా మంచి మనస్సాక్షి మేము కలిగి ఉండి, మీ ఇష్టాన్ని నెరవేర్చట్లో ముందుకు సాగుటకు మంచి మనస్సాక్షిని మాకు దయచేయమని కోరుకుంటూ, ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ, మరి ఒకసారి తండ్రి మీ పిల్లలందరంగా కలిసి విలువైన మాటలు చర్చించుకొనుటకు భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటూ, చిన్ని ప్రార్థన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో అడిగి మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు.